కీర్తన గ్రంథం 118వ కీర్తన పిల్లల దగ్గర పెట్టుకోండి. 118వ కీర్తన 8-9 వచనాలు చదవండి. చదివేవాళ్ళు ఎవరు లేరా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడి మాటల ద్వారా మనతో సూటిగా మాట్లాడను గాక. కొంచెం గట్టిగా చెప్తారా? శ్రద్ధగా వినండి. ప్రతి గందరగోళం తీసేసి శ్రద్ధగా వాక్యం వైపు దృష్టి పెట్టండి. పిల్లలను కొంచెం దగ్గర పెట్టుకోండి, అలర చేయకుండా చూడండి. ఇక్కడ చదివిన మాటల్లో మనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించటం మేలంట? యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకోకండి అని అంటున్నారంటే, ఒకవేళ మనుషులు నమ్ముకుంటే మేలేనా? మేలు జరుగుతుంది అంటారా? ఇక్కడ దేవాది దేవుడు చెప్తుంది ఏంటంటే, మనుషులను నమ్ముకోకండి. ఎవరు నమ్మండి? మనుషులు నమ్మితే ఒకానొక రోజు మన గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది, కొన్ని రోజుల వరకు మనకు నమ్మకంగానే ఉంటారు. వాళ్ళ తరపున మాట్లాడే రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామో, వాళ్ళకి నచ్చని మాటలు మాట్లాడుతున్నామో, ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నమ్మించి మోసం చేయటం ఇది ఎవరి దగ్గర ఉంటుంది? మనుషుల దగ్గరే ఉంటుంది. జంతువుల దగ్గర ఉంటుందా? మనం కుక్క పిల్లని పెంచుకున్నాం అనుకోండి, అది మనల్ని నమ్మించి మోసం చేస్తుందా? దానికి విశ్వాసం ఉంటుంది. మనుషులకి ఏముండదు, విశ్వాసం ఉండదు. కానీ మనం ఎవరు? విశ్వాసులు. విశ్వాసం లేదు మనకి, కానీ మనం ఎవరు? విశ్వాసులు. అర్థమవుతుందా? మనుషులని నమ్ముకోకండి. ఆ కింద మాట చెప్తున్నారు, రాజులను నమ్ముకోకండి. ఎవరు నమ్మండి? యెహోవాను ఆశ్రయించండి. ఏం చేయాలట? ఆశ్రయించడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అనుకోండి, నా వైపు చూస్తూ అనండి. ఒక వ్యక్తికి కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం వచ్చేటప్పుడు ఆ కష్టంలో ఇబ్బందిలో వేరే అతని సహాయాన్ని కోరడం ఆశ్రయించడం అంటారు. ఏంటి? ఇప్పుడు మనకి ఇబ్బంది వచ్చిందండి, నాకు ఇబ్బంది వచ్చింది, నేను ఎవరి మీదన్నా ఆధారపడుతున్నాను అనుకోండి, సహాయం చేయమని అడుగుతున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? ఆశ్రయించటం. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలట? యెహోవాను ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించకూడదట? కష్టం వచ్చేటప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు మనుషుల సహాయం కోరామనుకోండి, సహాయం చేస్తారు. ఒకనొక రోజు వస్తుంది, అప్పుడు ఏమంటారు? పలానా రోజు నీకు ఏం చేశాను? సహాయం చేశాను, నువ్వు కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు ఈ రోజు అని ఏదన్నా చిన్న గొడవ అయింది అనుకోండి, అవన్నీ లిస్ట్ చదువుకుంటూ వస్తారు. కూరగాయల లిస్ట్ అంతా చదువుకుంటూ వస్తారు. పలానా రోజు నీకు ఇచ్చేసాను, పలానా రోజు ఇచ్చేసాను, పలానా రోజు ఇచ్చేసానని ఆ లిస్ట్ అంతా చదువుకుంటూ వచ్చేస్తారు. అందుకే నువ్వు ఎవరి మీద ఆధారపడకు? మనుషుల మీద ఆధారపడకు. దేవుడు ఒకవేళ మనుషుల్ని ప్రేరేపించి సహాయం చేస్తే పొందుకో తప్ప, నువ్వెంత మాత్రం మనుషుల మీద ఆధారపడ్డావంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక బోర్డు వేసుకుని తిరుగుతారు, నేను పలానా రోజు వాళ్ళకి ఇది చేశాను. ఇప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు చూడండి, ఏదన్నా ఒక రోడ్డు వేశారు అనుకోండి, అలాంటి లక్షణాలు వాళ్ళకుంటే ప్రభుత్వం వాళ్ళు ఒక డబ్బా కొట్టుకున్నారంటే అది ఒక అర్థం. ఇది మనుషులకు కూడా వచ్చేస్తుంది. ఒక రోడ్డు వేశారు అనుకోండి, ఆ రోడ్డు ముందు ఒక శిలాఫలకం వేస్తారు. దేనికోసం? ఇది మా ప్రభుత్వంలోనే కట్టాం అని చెప్పుకోవడానికి. ఒక డేట్ వేస్తారు. తర్వాత అది ఓపెనింగ్ సింపుల్గా చేయరు, ఒక పెద్ద మీటింగ్ పెడతారు. ఊర్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి హడావిడిగా మొత్తం అంత కార్యక్రమాలు చేస్తూ, దేనికోసం? రోడ్డు వేసినందుకు. అవి ఎవరి డబ్బులు? మన డబ్బులే. అవి మన డబ్బులే, మనకు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? మేము చేసామని పబ్లిసిటీ చేసుకుంటారు. అలాగే ఈరోజు మనుషులు కూడా అలాగే తయారైపోయారు. అందుకే దేవాదేవుడు ఈరోజు మనకి చెప్తుంది ఏంటంటే, ఏం చెప్తున్నాడు? మనుషుల్ని నమ్ముకోకండి. ఎవరిని నమ్మాలి చెప్పండి? యెహోవాను నమ్మాలి. మనుషుల్లో ఎవరిని నమ్మినా ఏదో ఒక రోజు మనకి దెబ్బేసి వెళ్ళిపోతారు, ఏదో ఒక రోజు మనల్ని నాశనం చేసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు సాధారణంగా ఈ రోజులు బట్టి చూస్తే మనుషుల్లో ఎవరిలో ప్రేమ లేదు. అంత్య దినాల్లో ఏమవుతుందని దేవుడు చెప్పాడంటే, ప్రేమ చల్లారిపోద్దట. ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోద్దట. ఎవరిలో చెప్పండి ప్రేమ? మనుషుల్లో ప్రేమ లేదు, చల్లారిపోయింది. ప్రస్తుతం మనుషుల్లో ప్రేమ ఎవరిలోనూ లేదు. ఏ మనిషిని నమ్మగలుగుతున్నాం చెప్పండి? మనం ఎవరో ఒకరు నమ్మమనుకోండి, ఎవరో ఒకరిని ఇది నాకు తోడుకుంటాడు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అని అన్నీ అడిగి చెప్తున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు
వాడు ఏం చేస్తాడంటే నువ్వే అయితే సీక్రెట్లు వాడికి చెప్పావో అవన్నీ ఊరందరికీ కాల్చుతాడు. ఏ మనిషిని నమ్మొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఒక గంభీరమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట చూద్దాం, చూడండి. ఈ మాట చదివితే ఆశ్చర్యం వేస్తుంది. మీకా గ్రంథం మీకా గ్రంథం మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం, చూడండి జాగ్రత్తగా, త్వరగా చదవాలి. మీకా గ్రంథం 7వ అధ్యాయం మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎడల నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే జాగ్రత్తగా, మరలో ఒకసారి వినిసి మళ్ళీ చదవమ్మా. తీసావా? 7:5 స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఏం చేయొద్దట? జాగ్రత్తగా వినాలి. ఎవరు యందు? స్నేహితుని నమ్మొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎవరినట? నా ఫ్రెండ్ అంటాం కదా, వాన్నే నమ్మొద్దని దేవుడు చెప్తున్నాడు. తర్వాత మాట చూద్దాం, చూడండి. ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితుడు అంటే బెస్ట్ ఫ్రెండ్. ఎవరట? స్నేహితుని నమ్మొద్దు, తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అని వినిష్ ఏదోగాని అంటుంది. ఏంటమ్మా? బెస్టీయా? ఆ బెస్టీని కూడా ఏం చేయొద్దు? నమ్మొద్దు అని చెప్తున్నాడు దేవుడు. నీ ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. నువ్వు నమ్మి అన్ని పట్టుకెళ్ళి వాడికి చెప్పావంటే ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఏమున్నాయి అన్ని చెప్పావంటే ఏమవుతుంది? నాశనం అవుతాం మనం. ఈ మధ్య మనుషులకి ఒక దరిద్రమైన లక్షణం వచ్చింది. ఏంటంటే ప్రతిదీ స్టేటస్ పెట్టడం. వాట్సాప్ అనే ఒక యాప్ ఉంటుంది, ఫోన్ వాడడం వారి కోసం చెప్తున్నాను. ఆ వాట్సాప్లో ఏం చేస్తారంటే, ఒక బిర్యానీ తిన్నారనుకోండి, మేము ఈరోజు బిర్యానీ తిన్నాం అని ఫోటో తీసి పెడతారు. లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, నా వైపు చూస్తామనండి, ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ స్టేటస్. ఎక్కడికన్నా ఏదైనా ప్రార్థనకి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక ఫోటో. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామండి, అక్కడ ఒక ఫోటో. తిన్నా, పడుకున్నా, లేకపోతే జ్వరం వచ్చినా, లేకపోతే ఎవరన్నా మనకి ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చినా, మా హస్బెండ్ నాకు ఈరోజు గిఫ్ట్ కొన్నారు. మీ హస్బెండ్ని గిఫ్ట్ కొంటే ఊరందరికి ఎందుకు తెలియదు? అర్థమవుతుందా? మనుషులు ఏమైపోయారంటే ఎదుటి మనిషి మీద అన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎదుటి వ్యక్తులకి, మనుషులందరికీ అన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య చాలా దొంగతనాలు ఎలా జరుగుతున్నాయంటే మీరు న్యూస్లో చూడొచ్చు. ఒక వ్యక్తి మేమందరం మా ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్తున్నామని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. మా ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్తున్నామని 10 రోజుల వరకు తిరిగి రాము అనేసి. ఇంటికి వచ్చినప్పటికి ఇల్లు ఖాళీగా ఉందట. ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు ఖాళీగా ఉందట. ఎందుకు? ఇది ఊరందరికీ చెప్పాలా? నువ్వు ఇంటికి వెళ్తున్నావు, ఊరు వెళ్తున్నావు అన్న సంగతి, ఇల్లులో ఎవరు ఉండరు అన్న సంగతి, ఫ్యామిలీలో అందరూ బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోయాం 10 రోజుల దాకా తిరిగి రామన్న సంగతి అందరికీ చెప్పాలా? దేవుడు చెప్తుంది ఏంటంటే మనుషులు మంచోళ్ళు కాదు, మనుషులు మోసగాళ్ళు. నీ పక్కనున్న వాడిని కూడా నువ్వేం చేయొద్దు. నీ పక్కనున్న నీ స్నేహితుని కూడా నువ్వు నమ్మి అన్నీ చెప్పావంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు నీ బెస్టీయే ఒక రోజు ఏమవుతాడు? ఎనిమి అవుతాడు. ఇప్పుడు శత్రువులు ఎవరు ఉంటారో చెప్పండి? మనకు తెలియని వాళ్ళు ఉంటారా శత్రువులు? మనకు పరిచయం లేని వాళ్ళు శత్రువులు ఉంటారా? మన దగ్గర ఉన్న వాళ్ళే మనకు శత్రువులు. అప్పటి వరకు మనతో కలిసి ఉంటారు, మాట వస్తే దూరం అవుతారు, అంతే. శత్రువులు మన వాళ్ళే శత్రువులు అవుతారు, మన కుటుంబం వాళ్ళే శత్రువులు అవుతారు. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు గుడ్డిగా ఎవరి మీద ఆధారపడొద్దు. నువ్వు గుడ్డిగా ఎవరి మీద ఆధారపడొద్దు. మనుషుల్ని అస్సలు నమ్మకో. ఎవరినైనా నమ్ము. నీ కుక్కను పెంచుకుంటావు, ఆ కుక్కను నమ్ము. ఎవరు నమ్మొద్దు? మనుషుల్ని నమ్మొద్దు. మనుషులు మోసం చేస్తారు, ఖచ్చితంగా మోసం చేస్తారు. మనుషుల మధ్యలో ఏమైపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది. ఆ చివర ఇంకో మాట చెప్తున్నారు చూడండి. ఆ చివరి మాట, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే నీ కౌగిట్లో ఉన్న నీ భార్య దగ్గర కూడా నువ్వు అన్ని చెప్పే, నీ పెదవులకి ఏం పెట్టు? కాపు పెట్టు. అన్ని నీ భార్యకి
చెప్పేది అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఎవరు నమ్మొద్దని చెప్తున్నాడు? భార్యకి అన్నీ చెప్తామా లేదా? ఒకటి స్నేహితుడికి అన్నీ చెప్తాం, తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు. ఒకటి స్నేహితుడికి అన్నీ చెప్తాం, రెండోది భార్యకి ఖచ్చితంగా భార్య దగ్గర దాచిన స్నేహితుడి దగ్గర మాత్రం అన్నీ చెప్తాం. భార్యకి అన్నీ చెప్పొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎవరు నమ్మొద్దు అంటున్నాడు? భార్యను నమ్మొద్దు అంటున్నాడు. మీకు బాధ కలగవచ్చు, దేవుడు చెప్తున్నాడు ఇది. ఎవరు నమ్మొద్దు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు నమ్మొద్దు? భార్యకి అన్నీ చెప్పొద్దు అని చెప్తున్నాడు. గుడ్డిగా అన్నీ చెప్పేసామనుకోండి, అప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, నా ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకోకముందు అలా చేశాను, ఇలా చేశాను అని అన్ని వరుసపెట్టి చెప్పేసాం అనుకోండి, తర్వాత నీకు మొదలైపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి భార్యకి ఏం చేయొద్దు? అన్నీ చెప్పొద్దు. భార్యని కూడా నమ్మొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు నమ్మొద్దు అంటే దేవుడు ఏది ఉట్టిగానే చెప్పడు. ఈ మధ్య ఒక విషయం జరిగింది. ఏంటంటే ఒక భార్య సెల్ఫీ దిగుదామని గోదావరి దగ్గర తీసుకెళ్ళిందట. వెళ్ళే దారిలో గోదావరి దగ్గర ఆపింది, గోదావరి దగ్గర ఆపింది, నది దగ్గర ఆపితే సెల్ఫీ తీసుకుంటున్నారట. ఇద్దరు అలా సెల్ఫీ తీసుకుంటున్నారు, నదిలో గెంటేసింది. ఆవిడికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఆయనకి ఈత వచ్చు. వాళ్ళ ఆయన చచ్చిపోతాడు అనుకుంది పాపం. గెంటేస్తే చచ్చిపోతాడు, ఇంటి దగ్గర ఏం చెప్దాం? ఇలా ఫోటో తీసుకుంటే జారి పడిపోయాడని చెప్దాం అనుకుంది. కానీ ఏమైంది? వాళ్ళ ఆయనకి ఈత వచ్చు, మెల్లగా ఈత కొట్టుకుంటా ఒడ్డుకి వెళ్తే పక్కన వాళ్ళు తాడేసి లాగేశారు. అప్పుడు ఈ లోపే వాళ్ళ ఆయన దాంట్లో పడిపోతే వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి, అత్తయ్య ఇలా ఫోటో తీసుకుంటుంటే మా ఆయన జారి పడిపోయాడని బుడి దుఃఖాలు తెస్తుందంట ఇవిడు. ఈ లోపు ఆయన ఏమొచ్చా పైకి వస్తాడు. పైకి వస్తే అసలు నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయకూడదు? చెప్పండి. భార్యని నమ్మొద్దు. ఇంకొక ఆవిడ ఏం చేసిందో తెలుసా? పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న వారం రోజులు 10 రోజులు అవుతున్నట్టుంది. హనీమూన్కి వెళ్ళారట. వెళ్తే ముందే ఒకరిని ప్రేమించి వాడితో కలిసి వీని చంపేసింది. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా దేనికి? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎవరు నమ్మకూడదు? కొంచెం గట్టిగా చెప్పండి. భార్యని నమ్మొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ మధ్య మొన్నే ఒక 4 రోజులు అయినట్టుంది, నాకు యూట్యూబ్లో ఒకరు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చూసి మాకు నవ్వాలో ఏడాలో అర్థం అవ్వలేదు. ఏమని పెట్టాడో తెలుసా? పెళ్లి కోసం ఒక మెసేజ్ చెప్పి పెడితే, కట్నం కోసం ఒక రోజు చెప్పాను కదా ఇక్కడ, కట్నం తీసుకోవడం కోసం చెప్తే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక మెసేజ్ పెడితే దాని కింద ఒకటి కామెంట్ పెట్టాడు ఒక అబ్బాయి. ఏమనంటే, పాస్టర్ గారు పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తుందండి ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు చూస్తుంటే అని పెట్టాడు. ఆడికి పెళ్లి చేసుకోవాలంటే భయమే చెప్తుందట. ఎందుకు? చేసుకున్న 10 రోజులకి చంపేస్తున్నారండి. చేసుకున్న 10 రోజులకి చంపేస్తున్నారు. 1, 2 కాదు, ఎన్నో కేసులు. భర్తను చంపేసి డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు, భర్తను చంపేసి కుక్కర్లో పెట్టేస్తున్నారు, ముక్కల కింద కోసేసి. ఎవరు? ఆడవాళ్ళు. అందుకే దేవుడు చెప్తుంది ఏంటంటే, ఎవరు నమ్మొద్దు? భార్యని నమ్మొద్దు. మనుషులైన వారిని ఎవరిని నమ్మొద్దు అని చెప్తున్నారు. పైకి నీతో మంచిగానే మాట్లాడతారు, పైకి నీతో బాగానే మాట్లాడతారు. వీళ్ళ అంతా నాకు క్లోజ్ ఎవరో లేరు, వీళ్ళు నాకు బెస్టీ, నా స్నేహితులు, వీళ్ళ మించిన వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటావు. ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కాదు, నీ చావుకు కూడా వాళ్ళు కారణమవుతారు. మనుషుల మీద ఆధారపడొద్దు. ఏ కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడు తప్ప మనుషుల మీద అంత ఈజీగా ఆధారపడకు. ఏం చేయొద్దు? సార్ కరెంట్ కూడా వస్తుంది. ఎవరి మీద ఆధారపడకూడదు? మనుషుల మీద ఆధారపడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు భార్య మీద కూడా ఏం చేయకూడదట? ఎవరి మీద ఆధారపడవచ్చు? ఆ కింద చెప్తున్నారు చూడండి, ఇంకా ఇంకా గంభీరమైన మాటలు దేవుడు చెప్తున్నాడు. 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడట. కుమారులు కూడా ఏం చేద్దామని చెప్తున్నాడట దేవుడు? నమ్మొద్దు. ఎందుకు? కుమారులు తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కని పెంచిన వారిని ఏం చేస్తున్నారట? నిర్లక్ష్యం చేస్తున్నారు. తర్వాత కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తుంది. ఏంటట? కూతురు తల్లి మీదకి లేస్తుంది అంటే దేనికోసం? గొడవ కోసం, మోసం చేయడం కోసం. ఇప్పుడు కోడలు ఇప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? కోడలు వచ్చిన వెంటనే తాళాలు గుర్తు పట్టుకెళ్ళి, అర్థమవుతుందా?
మనుషుల్ని ఏం చేయొద్దని చెప్తున్నాడంటే అలాగని మొత్తం విరోధాలు పెట్టేసుకుని గొడవలు పెట్టేసుకుని నేను నిన్ను నమ్మను అని చెప్పడం కాదు. మనుషుల్లో సాధారణంగా ఉండే లక్షణాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏంటి? మోసం చేయటం. అవకాశాన్ని బట్టి మనుషులు మారిపోతారు. అవకాశాన్ని బట్టి ఇప్పుడు నీ వల్ల మేలు జరుగుతుంది అనుకో, నీ తరపున ఉంటాడు. రేపొద్దున నీతో అవసరం లేదనుకో, ఏం చేస్తాడు? నిన్ను వదిలేసి ఇంకొకరు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు కాబట్టి బాగానే ఉంది. నువ్వు రేపొద్దున వాళ్ళ తరపున మాట్లాడలేదనుకో, ఏం చేస్తారు? నిన్ను వదిలేసిపోతారు. వదిలేసిపోయే లక్షణం మనుషులకు ఉంది. కానీ ఆ కింద మాటలో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఆ కింద మాటలో భక్తుడు దేవుడి మీద ఎలాగ ఆధారపడుతున్నాడు చూద్దాం చూడండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ స్నేహితుల్ని నమ్మొద్దు, నీ ముఖ్య స్నేహితుల్ని నమ్మొద్దు, నీ కౌగిట్లో ఉన్న నీ భార్యని నమ్మొద్దు, అలాగే నీ పిల్లల్ని ఎవరిని నమ్మకు. కానీ ఒక్కరి మీద మాత్రం ఆధారపడు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడు. ఆయన నమ్మదగిన వాడు. మనుషుల్లో మోసం చేసే లక్షణం ఖచ్చితంగా ఉంటుందంటే ఉంటుంది. ఏదో రోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారంటే మాట్లాడతారు ఖచ్చితంగా. కానీ దేవుని నమ్ము, నీకు ఖచ్చితంగా ఆయన న్యాయమే చేస్తాడు. మనం ఆరాధన చేసుకునేటప్పుడు ఒక పాట పాడం, నమ్మకమైన దేవుడు అయ్యండి. ఆప్తులైన వారు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు. మనవారు మనకు మాట ఇచ్చి తప్పేవచ్చు. ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు నువ్వు పలానా సహాయం, నువ్వు పలానా ఇబ్బంది ఉంది కదా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా రే నేను ఉంటానురా అని చెప్తారా? ఏదన్నా ఇబ్బంది వచ్చేటప్పుడు రే పలానా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఉంటానన్నావు కదా, నాకు పలానా కష్టం వచ్చింది, ఒక 10,000 ఎవరా అన్నావు అనుకో, ఏమవుతుంది? సీన్ రివర్స్ అవుతుంది. అర్థమవుతుందా? అప్పటి వరకు మాట ఇచ్చి తప్పే లక్షణం మనుషుల్లో ఉంటుంది. అప్పటి వరకు ఒక మాట, అవకాశం వచ్చిన తర్వాత ఇంకో మాట. అవసరానికి మనుషులు దూరం అయిపోతారు. కష్టాలు రానంతసేపు నీతోనే ఉంటారు, కష్టం వస్తే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. వాగ్దానం చేసిన దేవుడు ఎవరట? మనుషులు నమ్మదగిన వారే? మనుషులు నమ్మదగిన వారు కాదు. వాళ్ళు నమ్మక్కర్లేదు, వాళ్ళు దెబ్బేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు వాగ్దానం అంటే మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొంచెం లేట్ అయినా కొంచెం ఆలస్యమైనా కానీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడట? నెరవేరుస్తాడు. మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడు. ఆయన్ని ఆశ్రయించడం అంటే ఏమని చెప్పాను? ఒక కష్టం వచ్చేటప్పుడు, ఒక ఇబ్బంది వచ్చేటప్పుడు మనం వేరే వారి సహాయాన్ని తీసుకోవటం, వారి మీద ఆధారపడడం అనేది ఆశ్రయించటం. ఇప్పుడు ఎవరి మీద ఆశ్రయించాలి? గట్టిగా చెప్పాలి. యెహోవాని ఆశ్రయించాలి. యెహోవాని ఆశ్రయిస్తే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక ఖచ్చితంగా నీకు ఏదైతే వాగ్దానం చేశాడో అంటే మాట ఇచ్చాడో ఆ మాటను ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. మనుషులు నెరవేరుస్తారా? ఖచ్చితంగా నెరవేర్చరు. ఈరోజు ఒక మాట అయితే రేపు పొద్దున ఇంకో మాట. మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఎంతలా ప్రేమ చల్లారిపోయిందంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండటం ఈ రోజుల్లో కష్టమైపోయింది. అవునా కదా? ఇద్దరు మనుషులు కలిసి ఉండడం, కొన్ని రోజులు బాగానే కలిసి ఉంటారు, ఏమవుతుందో తెలీదు, మాట వస్తుంది, విడిపోతారు. ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి అప్పట్లో చూడండి, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబం అంతా కలిసి వండుకొని అలా రౌండ్గా కూర్చుని తినేవారు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఏం చెప్పండి, ఎక్కడున్నాయి? లేవు. పెళ్ళైన వెంటనే భార్య వస్తుంది, వచ్చిన వెంటనే మీ తల్లిదండ్రులతో నేను కలిసి ఉండను, మనం వేరే పెట్టుకుందాం, వేరే వండుకుందాం. అర్థమవుతుందా? ఇద్దరు మనుషులు కావచ్చు, లేకపోతే ఒక కుటుంబం కావచ్చు, కలిసి ఉండడం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. ఎందుకంటే మనుషుల్లో ఏం తగ్గిపోయింది?
ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయిన లోకంలో ఉన్నాం గనక, ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో ఉన్నాం గనక మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? యెహోవాని ఆశ్రయించాలి. ఎంతలా ఆశ్రయించాలంటే ఒక మాట చూపిస్తాను చూడండి. ఎంతలా దేవుడి మీద ఆధారపడవచ్చు అనే మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11 వచనం. ఎంతలా దేవుని మీద ఆధారపడవచ్చు? 11 వచనం. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏంటట? సారాయి దేవుని నమ్మిందట. ఏ విషయంలో నమ్మిందంటే, ఆవిడ ముసలావిడ అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి చెప్పాడట, ఏమని? నువ్వు కరెక్ట్గా ఈ రోజుకి, మరలా సంవత్సరంలో ఈ రోజుకి నీకు ఒక మగబిడ్డ పుడతాడు, ఒక పిల్లవాడు పుడతాడంటే ఆవిడ స్టార్టింగ్లో ఏం చేసింది? నవ్వుకుందంట. ఎందుకు నవ్వుకుంటుంది అంటారు? నమ్మకం లేక. నమ్మకం లేక కాదు, ఎందుకంటే భర్త ముసలివాడు, ఈవిడ ముసలిది. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్పాడు? నీకు బిడ్డ పుడతాడు అని. నీకు బిడ్డ పుడతాడంటే ఆవిడ విశ్వాసం లేక నవ్వలేదు. ఎందుకు నవ్విందంటే, ఈ ముసలితనంలో నేను అలా కడుపు గర్భం పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఊరులందరూ ఏమనుకుంటారు? దానికోసం నవ్వింది. ముసలావిడి గర్భవతి అయితే అందరూ ఏమనుకుంటారో, ఎలా నవ్వుకుంటారో ఏంటో. ముసలిమామ గర్భంతో నడిస్తే, కర్ర పట్టుకుని నడవాల్సిన టైంలో కడుపుతో నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అవన్నీ ఊహించుకుని ఇవి నవ్వుకుంటుంది. విశ్వాసం లేక కాదు. ఎంతలా నమ్మిందంటే, ఈ ముసలితనంలో కూడా దేవుడు నాకు బిడ్డల్ని అనుగ్రహించగలడు అంతలా నమ్మింది. దేవుని మీద అంతలాగా ఆధారపడాలి. దేవుడిని ఆశ్రయించడం అంటే ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా చెయ్యగలడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ మనుషుల మీద ఆధారపడితే మోసం చేసేస్తారో, దేవుని మీద ఎంతలాగా ఆధారపడాలంటే, ముసలితనంలో కూడా గర్భం దయచేస్తాడు అని దేవుణ్ణి సారాయి నమ్మిందట. వాళ్ళ భర్త ఏం చేశాడు? ఉన్నవన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. తన బంధువుల్ని, తన తల్లిదండ్రుల్ని, తన ఊరిని అన్ని విడిచిపెట్టి, ఆస్తిపాస్తుల్ని అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, ఆయన రమ్మన్నాడు, నేను వచ్చేస్తాను. ఏ ఊరు వెళ్ళాలో కూడా తెలియకుండా వచ్చేసాడట. ఎవరు? అబ్రహాం గారు. అలాని ఊరు వెళ్ళు అంటే వెళ్తాం మనం. అందుకే లేకపోతే మ్యాప్ పెట్టుకుని, గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో మ్యాప్లో లేవు, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అడ్రస్ కూడా చెప్పలేదు. ఏమన్నాడంటే, నేను ఒక దేశానికి తీసుకెళ్తాను నడు అని చెప్తే సామాన్లు చదువుకుని వెళ్ళిపోయాడు. అంతలా దేవుని నమ్మాలి. అంతలా నమ్మిన రోజు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆవిడ ఎలా నమ్మిందంటే, ఈ ముసలితనంలో కూడా నాకు దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఇంకెలా నమ్మాలో ఒక సందర్భం చూద్దాం చూడండి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం దేవుని మీద ఎంతలాగా ఆధారపడాలి అనే విషయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. 17:33 నుంచి 37 వరకు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33 నుంచి 37 వరకు చదవండి. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అని సందర్భం చెప్తాను, జాగ్రత్తగా. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరి మీదకి వచ్చారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు వచ్చారు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు అవతల బ్యాచ్లో, ఫిలిష్తీయుల బ్యాచ్లో ఒక బలవంతుడు ఉన్నాడు. వాడు చూడటానికి ఆ మాత్రం హైట్ ఉంటాడు. ఎవరో పైకి చూడాలి, మామూలుగా చూడటానికి కుదరదు. అందరూ కళ్ళు పైకెట్టే చూడాలి. ఆ మాత్రం సైజు ఉంటాడు. ఆజానుభావుడు.
అలాంటివన్నీ చూసి వీళ్ళు యుద్ధం మానేసి టెంట్లో కూర్చుని భయపడుతూ ఉన్నారట. ఎవరు? ప్రతిరోజు వస్తున్నాడు, యుద్ధం వద్దు, ఏమొద్దు, మీరందరూ మా మీదకి రావద్దు, మేమందరం మీ మీదకి రావద్దు, ఎందుకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, నేను ఒక్కడిని వస్తాను, మీలో ఎవరినన్నా బలవంతుని ఒకరిని ఎంచుకుని రండి, ఇద్దరు పోట్లాడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళ సైన్యం గెలిచినట్టు అని ప్రతిరోజు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడట. ఎవరు? రావట్లేదు. ఆడ వచ్చి సవాల్ చేస్తున్నప్పుడు టెంట్లో కూర్చుని గజ 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 వణికేస్తున్నారు వీళ్ళంతా. ఎవరెల్లో? సైనికులు, ఇశ్రాయేలు సైనికులు ఎక్కడ కూర్చున్నారు? టెంట్లో కూర్చుని, ఆ గుడారాల్లో కూర్చుని వణుకుతూ ఉన్నారు. ఇంటికాడ వాళ్ళు ఏమనుకుంటారు? మా ఓడు యుద్ధానికి వెళ్ళి గట్టిగా యుద్ధం చేసి ఎరగదీసి వచ్చేస్తాడు అని ఇంటికాడ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ భార్యలు ఏమనుకుంటారు? మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు, మా ఆయన ఆర్మీ మ్యాన్, సోల్జర్ అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడికి భయపడి ఇంట్లో కూర్చుని అష్టాచమ్మట ఆడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళ గుడారంలో కూర్చున్నారు. ఆ గుడారంలో కూర్చుని వాడేమో వచ్చి సవాల్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడి కూర్చున్నారట. ఇలాంటి టైంలో దావీదు చిన్న పిల్లోడు, ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి, చిన్న అబ్బాయి, ఒక 9th క్లాస్ 8th క్లాస్ చదువుతాడు. అలాంటి ఏజ్లో ఉన్న అబ్బాయి గొర్రెలు కాచుకుంటూ వాళ్ళ నాన్న, ఒరే అన్నయ్య వాళ్ళు యుద్ధంలో కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి క్యారేజ్ పట్టుకెళ్ళంటే క్యారేజ్ పట్టుకెళ్ళడానికి వచ్చాడు. వచ్చిన ఇతనికి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఏమని? ఇశ్రాయేలీల్లో ఎవరైనా ఉంటే మా దేవుడి తరపున నేను వస్తాను, మీ దేవుడి తరపున ఎవరైనా రావచ్చు అని ఇశ్రాయేలు దేవుని యెహోవాని దూషిస్తుంటే ఈ మాటలు ఎవరి చెవిలో పడ్డాయి? దావీదు చెవిలో పడితే ఇప్పుడు దావీదుకి కోపం వచ్చిందట. ఎవరికి రావట్లేదు కోపం? వాళ్ళెవ్వరికి కోపం రాలేదంట. వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఇంతున్న పొట్టోడికి ఏమొచ్చింది? కోపం వచ్చిందట. మూతి మీద మీసం రాలేదు. అతను ఏం చేసేవాడు? ముందేమన్నా యుద్ధాలు చేసేవాడా? చేసేవాడు కాదు. ఏం చేసేవాడు? గొర్రెలు మేపుకున్న పిల్లవాడికి కోపం వచ్చిందట. నా దేవుణ్ణి అంటావా? నా దేవుణ్ణి అనడానికి మీరు ఎంతటి వారని కోపం వచ్చిందట. కోపం వచ్చి డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఏంటంటే, ఎవరైతే ఆ గొలియాతుని చంపేస్తారో వాడికి నా అర్ధరాజ్యాన్ని ఇస్తాను, నా కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాను. అంటే ఇతను చిన్న కుర్రాడు కదండి, పెద్ద ఆవిడని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు అనుకోకండి. ఆయనకి చాలా మంది కుమార్తెలు ఉన్నారు. పెళ్లి చేస్తానంటే వెంటనే చేయరు, అబ్బాయి పెద్ద అయిన తర్వాత చేస్తారు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడిన తర్వాత సౌలు రాజు గారు అంటున్నారు ఏమనంటే, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు. ఆ గొలియాతు చూడటానికి ఎలా ఉన్నాడు చూసో, నువ్వేంటి ఎంతున్నావు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు చంపలేవు, నువ్వు చచ్చిపోతావురా నాన్న అని భయపెడుతుంటే అప్పుడు దావీదు మాట అంటున్నాడు. చూద్దాం, చూడండి, చదువుదాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుకొని చుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఏం చెప్తున్నారట? ఎంతున్న పిల్లోడు అంటున్నారట. నువ్వు వాడితో ఫైట్ చేయలేవు అంటే, రాజా మీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను గొర్రెలు మేపుకుంటున్నాను, మా నాన్నగారి గొర్రెలు మేపుతుంటే ఒకరోజు సింహం వచ్చింది. సింహం వచ్చి నా గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుంటే దాన్ని తరిమి 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 దాని నోట్లోంచి ఆ గొర్రె పిల్లని బయటికి తీసి దాని గెడ్డం పట్టుకుని చంపేశాడు. ఏం పట్టుకున్నట? సింహం ముందు నిలబడాలంటేనే మనకి చాలా భయం వేస్తుంది. కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడట? తరిమి తరిమి చంపేశాడట. దేన్ని? సింహాన్ని తరిమి తరిమి చంపేశానంటే రాజుగారు అలా చూస్తుంటారు, అవునా కదా? ఇది నిజమా కాదా అన్నట్టు చూస్తారు. అంతేకాదు రాజా, ఒక రోజు ఎలుగుబంటి కూడా వచ్చింది, దాన్ని కూడా నేను తరిమి తరిమి చంపేశాను, సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని కూడా చంపాను. ఇప్పుడు ఆయన ఎలా చెప్తున్నాడంటే, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బిర్యానీ వేసుకున్నాను,
తర్వాత కొంచెం చికెన్ వేశారు, తర్వాత కొంచెం సాంబార్ వేసుకుని రైస్ వేసుకుని తినేశాను అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? సింహం వచ్చింది, తరిమి తరిమి చంపేశాను. ఎలుగుబంటి వచ్చింది, తరిమి తరిమి చంపేశాను. ఇప్పుడు సింహాన్నైనా ఏదో రకంగా భయపెట్టవచ్చు, కానీ ఎలుగుబంటిని భయపెట్టడం మాత్రం కష్టం. అది ఎలా పోట్లాడుతుందో, ఎలా దెబ్బలాడుతుందో దానికే తెలియదట. ఇప్పుడు అలాంటి దాన్ని ఈయన ఏం చేశాడు? చంపేశాడట. గడ్డం పట్టుకుని చంపేయడం ఏంటండి? ఈ విషయం చూస్తుంటే మీకు ఎవరు గుర్తొస్తారో తెలుసా? సంసోను గుర్తొస్తాడు. సంసోను ఏం చేస్తాడంటే కొదమ సింహాన్ని, అది మామూలు సింహం కూడా కాదు, కొదమ సింహం, ఆఫ్రికా దేశాల్లో ఉండే, మధ్య ఆసియాలో ఉండే ఆ సింహాలు. ఇప్పుడు సింహాలు అయితే బలహీనం అయిపోయి జూలో పెట్టేసి అలా ఉంటాయి, అవి కాదు సింహాలు. అవి ఎంత ఉంటాయంటే సుమారుగా మన దగ్గర గేదెలు ఉంటాయి కదా, ఆ సైజు ఉంటాయి. అంత ఎత్తుండవు కానీ కొంచెం ఆ పొడుగు మాత్రం అంతే ఉంటాయి. అంత సైజు ఉన్నదాన్ని మేకపిల్లని ఏదో ఇలా నోరు పట్టుకుని ఇలా పెగిలించేస్తారు చూసావా, అలా పెగిలించి చంపేస్తారు. ఎవరు? సంసోను. ఇప్పుడు అలాంటి బలం ఎవరికి ఉందట? ఎవరికి ఉంది? దావీదుకి అలాంటి బలం ఉందట. అలాంటి బలంతో సింహాన్ని చంపాడు. తర్వాత తర్వాత చెప్పాలి, ఎలుగుబంటిని చంపాడు. సింహాన్ని ఎలుగుబంటిని చంపాను రాజా. ఇప్పుడు నేను సింహాన్ని చంపడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, ఎలుగుబంటిని చంపడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ గొలియాతును కూడా వాళ్ళలో ఆ గొర్రెలాగో లేకపోతే ఆ సింహంలాగో ఎలుగుబంటిలాగో చంపేస్తాను. మరి ఇన్ని రోజుల నుంచి వాడిని చంపలేకరా మేము ఇక్కడ కూర్చున్నాం అంటే, సింహాన్ని చంపడానికి దేవుడు సహాయం చేశాడు, ఎలుగుబంటిని చంపడానికి దేవుడు సహాయం చేశాడు. వీడెంత ఆ ఎలుగుబంటిలో కూడా లేడు, చంపేస్తానంటున్నాడట. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. ఆ కార్యాలు చేసిన తర్వాత ఒక పెద్ద ప్రమాదం ఎదురవ్వచ్చు. మనలో ఆటోమేటిక్గా ఏమవుతుంది? విశ్వాసం డౌన్ అవుతుంది. అవును కదా? దేవుడు ఈ కార్యం చేశాడు, ఇంత పెద్ద కార్యం కూడా జరుగుతుందా? జరగకపోవచ్చేమో అని విశ్వాసం డౌన్ అయిపోతుంది. ఇప్పుడు దావీదు చిన్న కుర్రోడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, సింహాన్ని చంపడానికి సహాయం చేసిన దేవుడు, ఎలుగుబంటిని చంపడానికి సహాయం చేసిన దేవుడు, గొలియాతుని చంపడానికి కూడా సహాయం చేస్తాడు. నేను చంపుతానని వెళ్ళాడు, వెళ్ళి అతని కత్తితోనే తల నరికి తెచ్చేశాడు. గొలియాతు కత్తితోనే గొలియాతుని చంపేసి తల నరికేసి తెస్తున్నాడు. చిన్న పిల్లోడు గొలియాతు తల పట్టుకుని మోయలేక పట్టుకుని వచ్చి ఉంటాడు. అంతటి ఆకారం అయింది గొలియాతుది. ఇప్పుడు ఆలోచించండి, మన జీవితంలో కొన్ని మేలులు ఖచ్చితంగా దేవుడు చేసి ఉంటాడు. ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చేసరికి ఏమైపోతుంది మన విశ్వాసం? ఒకప్పుడు ఆమెలు చేశాడు దేవుడు, ఒకప్పుడు ఇలాంటి గొప్ప కార్యం చేశాడు, ఇప్పుడు ఎందుకు చేయలేడు అనే విశ్వాసం మనకు ఉండదు. కానీ ఈరోజు దావీదు నేర్పిస్తుంది ఏంటంటే, సింహాన్ని చంపడానికి బలం ఇచ్చిన దేవుడే, ఎలుగుబంటిని చంపడానికి బలం ఇచ్చిన దేవుడే, గొలియాతుని చంపడానికి కూడా బలం ఇస్తాడు. నీ జీవితంలో చిన్ని చిన్ని సమస్యలు ఎదిరించడానికి బలం ఇచ్చిన దేవుడే ఇలాంటి పెద్ద సమస్యను కూడా ఎదిరించడానికి బలం ఇస్తాడు. మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిలబడు. ఏం చేయాలా? దావీదు నిలబడ్డాడు, దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మనం కూడా నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎంతలా నమ్మాలంటే, ఆ రోజు శారా గారు ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయించారో అలా ఆశ్రయించాలి. తర్వాత దావీదు గారు ఎలాంటి కష్టమైన దేవుడి మీద ఎలా ఆధారపడ్డారో అలా ఆధారపడగలిగితే ఖచ్చితంగా దేవుడు మన వెన్నంటే ఉంటాడు. ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన. దేవుని మీద ఆధారపడితే ఆయన ఎలా మన మీద కాపుదలు చూపిస్తాడో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఏడుపించు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంతటి గంభీరమైన మాట చెప్తున్నారు చూడండి. ఎవరు ఆకలితుంటారట? చెప్పాలి, వినలేదా? మళ్ళీ చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువలేదు. ఎవరు ఆకలితో ఉంటారట? సింహపు పిల్లలైనా ఆకలితో ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడిన వారికి, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు. సింహపు పిల్లలు ఆకలితో ఉంటాయా?
ఉంటాయా? ఉండవు. సింహపు పిల్లలు సాధారణంగా ఆకలితో ఉండవు. సింహపు పిల్లలు ఆకలితో ఉన్నాయంటే సింహానికి ఆరోగ్యం బాగోలేదని అర్థం. సింహానికి ఆరోగ్యం బాగున్నన్ని రోజులు ఏం చేస్తుంది? వెళ్తుంది, వేటాడుతుంది, తెస్తుంది, పిల్లలకు పెడుతుంది. సింహపు పిల్లలు ఆకలితో ఉండడం అనేది సాధారణంగా జరగదు. ఇప్పుడు సింహపు పిల్లలైనా ఆకలితో ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువలేదు అని చెప్తున్నారు. సింహానికి నీరసం వస్తుంది. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్రయిస్తే, ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఆమెన్ చెప్తారా? ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఆశ్రయిద్దాం. ఎంతెలా నమ్మాలంటే శారా గారు నమ్మినట్టు నమ్మాలి. ఎంతెలా నమ్మాలంటే దావీదు గారు దేవుని మీద ఆధారపడినట్లు. ఇప్పుడు ఆశ్రయించడం అంటే ఏమని చెప్పుకున్నాం? ఏదైనా కష్టం వచ్చేటప్పుడు వేరొకరి మీద సహాయాన్ని వేరొకరి సహాయాన్ని కోరడం ఆశ్రయించటం. దావీదు గారి జీవితంలో కష్టం వచ్చింది, ఎవరి మీద ఆధారపడ్డారు? సైన్యం మీద. ఈ కత్తట్టుకుని వెళ్ళరంటే నేను పట్టుకెళ్ళను అన్నాడట. ఎవరు? దావీదు. ఈ డాలు పట్టుకుని వెళ్ళు, ఆ ఎదుటి వాళ్ళు కత్తి విసిరిన, బాణం విసిరిన పట్టుకోవడానికి ఉంటుందంటే నాకు అవి అలవాటు లేవు, దేవుడు చూసుకుంటాడు. అవి చంపడానికి సహాయం చేసిన దేవుడే. ఈ రోజు మన జీవితంలో కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, నీ జీవితం అయిపోయింది, నువ్వు ఇంక కష్టాన్ని ఎదిరించలేవు, ఈ బాధను ఎదిరించలేవు అని ఎవరైనా మన దగ్గరికి వచ్చి అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడుతుంటే, నా దేవుడు నా వెనకున్నాడు. దావీదు ఎలాగైతే సింహాన్ని చంపడానికి బలం ఇచ్చిన దేవుడు, ఎలుగుబంటిని చంపడానికి బలం ఇచ్చిన దేవుడు, ఈ రోజు కూడా నాకు బలం ఇస్తాడు గొలియాతుని చంపడానికి అని ఎలాగైతే చెప్పాడో, ఈ రోజు మనం కూడా అలా చెప్పగలగాలి. ఒకప్పుడు నన్ను పలానా సమస్య నుంచి దేవుడు కాపాడాడు, ఈ సమస్య నుంచి ఎందుకు కాపాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. నేను మనుషుల్ని నమ్మట్లేదు, ఎవరు నమ్ముతున్నాను? యెహోవా మీద ఆధారపడుతున్నాను, ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. ఆయన్ని ఆశ్రయిస్తే సింహపు పిల్లలకైనా ఆకలి ఉంటుంది తప్ప నా జీవితంలో మేలు జరగకుండా ఉండదు. ఖచ్చితంగా ఆయన్ని ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఎవరు నమ్మకూడదు? ఇంకెవరు నమ్మకూడదు? మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, నీతిపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, ఇప్పటివరకు ప్రభా తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము అంత మాత్రం మనుషుల మీద ఆధారపడకూడదని ప్రభా, మీ మీద మాత్రమే ఆధారపడాలని తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. మా కష్ట సమయాల్లో ప్రభా తండ్రి, మా ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లో ప్రభా తండ్రి, మేము మనుషుల మీద ఆధారపడే వారిలో ఉంటున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. మా సమస్య వస్తే ప్రభా మొట్టమొదటిగా నీకు చెప్పకుండా ప్రభా తండ్రి తండ్రి మనుషులకు చెప్పుకుని తండ్రి వారి దగ్గర బాధపడుతూ వారు ఏదో మేలు చేస్తారని ప్రభా తండ్రి వారి మీద ఆధారపడుతున్నాం తండ్రి. మనుషులు మోసం చేస్తారు, వారు నమ్మదగిన వారు కాదు అని తండ్రి మీరు తెలియజేశారు ప్రభా తండ్రి. మీ మీద ఆధారపడి తండ్రి కృపను మాకు దయచేయండి తండ్రి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నా దేవుడు నా వెనక్కున్నాడనే బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. కృపలో భద్రపరచండి తండ్రి. ఎవరెవరైతే తండ్రి తండ్రి అనారోగ్యాలతో ప్రభా తండ్రి రోజు తండ్రి మందిరానికి రాలేకపోయారు ప్రభా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచండి తండ్రి. మీ మీద ఆధారపడే తండ్రి బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. కృపలో భద్రపరచమని తండ్రి. ప్రభు వాళ్ళ ఆరాధనలో కూడా తండ్రి మీరు తోడుగుని నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పెట్టడికి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన పూర్వకంగా రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం.